రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, నల్గొండ జిల్లాలో ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతా. ఎవడెవడైతే వస్తా అంటుండో, ఎవడెవడైతే బుల్డోజర్కి అడ్డం బంటా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా. మీలాంటి లత్కోరోళ్ళు, లూటీ చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణను చెరబట్టి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు 1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్కి అడ్డం బంతమంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి. మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి. మీరు, మీ చుట్టాలు, మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీరందరూ ఒక మంచి సంకల్పం తీసుకున్నది ప్రభుత్వం. ఇవాళ నేను మాట్లాడిన ముదిరాజు సోదరులతోటి, నేను మాట్లాడిన గౌడన్నలతోని, నేను మాట్లాడిన మా కుమ్మరి సోదరులతోటి, నేను మాట్లాడిన మా యాదవులతోని, నేను మాట్లాడిన మా కురుమోళ్ళతోటి, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే అందరితో మాట్లాడిన, మా దళితులతో మాట్లాడిన, మా భూ ఉన్నతో మాట్లాడిన, మా కమ్యూనిస్టులతో మాట్లాడిన. అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. అన్నా నీకు దండం పెడతాం, మేము బతకలేకపోతున్నాం, మేము ఉండలేకపోతున్నాం, మూసీ నది ప్రక్షాళనను చేపట్టు, మేము అండగా ఉంటామని. ఇంత ధైర్యం మీరు ఇచ్చినాక, ఇన్ని వేల మంది వచ్చి అండగా నిలబడ్డాక, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఇచ్చినాక, సంగం శివయ్య ఈరోజు మనకు తోడుగా ఉంటే ఎవడొస్తాడు వచ్చినోని బుల్డోజర్తోని తొక్కించకుండా వదులుతామా? ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదా? ప్రక్షాళన చేయాల్సిన ఈరోజు అత్యవసరం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నాకు చిన్న వయసులో ఈ పదవి వచ్చింది, మీరందరు ఇస్తే వచ్చింది. ఎవడి దయా దాక్షిణ్యమో కాదు. 10 ఏళ్ళు తెలంగాణలో నిటారుగా నిలబడి కొట్లాడినాం, తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డాం, చంద్రశేఖరరావు దోపిడీని ప్రజల కళ్ళ గట్టినట్టుగా వివరించినాం. ఇవాళ ఆసామాసిగా అల్లా తప్పగా ఎవడో ఇస్తే వచ్చి కూర్చోలేదు. మేము ఎవరం ఈడ కూర్చోలా. మా మందుల సామెల ఎమ్మెల్యే 50,000 మెజార్టీ తుంగతుర్తి ప్రజలు ఇస్తే గెలిచిండు. మా వేముల వీరేశం ఇవాళ 50,000 మెజార్టీతో గెలిచిండు. మా కుంభం అనిల్ ఇవాళ 40-50,000తో గెలిచిండు. మా బీర్ల ఐలయ్య మీ సోదరుడు గెలిచిండు. ఆ పక్కన మల్రెడ్డి రంగన్న ఇవాళ 50-60,000తో గెలిచిండు. యువకుడు చామల కిరణ్ రెడ్డి ఇవాళ ఎంపీగా గెలిచిండు. వెనకాల ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. మా బాలునాయక్ దేవరకొండ మా పక్కనే ఉంటుంది. మా బాలునాయక్ దేవరకొండల ఎంత బాలు మెజారిటీ 38,000తో గెలిచిండు. ఇవన్నీ మీరు అండగా నిలబడితే వచ్చిన ఓట్లు కదా, మీరు గెలిపియలేదా? ఇవాళ ఎవడా మనకిచ్చింది? మీరు కదా. మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు, మీరు బాధ్యత ఇచ్చినప్పుడు, మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు, మీ కష్టం వచ్చినప్పుడు, మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది. పుట్టబోయే బిడ్డ కాలు వంకర, నడుము వంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నా. మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డకు కాలు వంకరనో కన్నొంకర పోతేనో తెలుస్తుంది. నీ బిడ్డ 3 నెలలు జైలుకు పోతేనే నీకు ఎక్కడలేని దుఃఖం వచ్చింది చంద్రశేఖరరావు. మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర, కన్నొంకర, నడుము వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ మూసికి నువ్వు అడ్డం పడితే
ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు, కుక్క సావు చేస్తావు, సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు. నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా? మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా? నల్గొండలో 3 అడుగులోని తప్ప మొత్తం తూడ్చిపెట్టిరు. అది కూడా జర్రలా తప్పిపోయింది. నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని ఇవాళ వీళ్ళ మీద కక్ష కట్టినావని నేను అడుగుతున్నా. మళ్ళసారి మొక్క కూడా మొలవదు. నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని, నల్గొండ జిల్లా ప్రజల పౌరుషం నువ్వు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు. నిజాం నవాబ్ల వారసులు వచ్చారు. నిజాంల పైజామాలు ఊడగొట్టి రజాకర్లను దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ధర్మ భిక్షం, రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మౌనం వాళ్ళ చేతగానితనం అనుకోకు చంద్రశేఖరరావు. ఈ నల్గొండ జిల్లాలో ఉన్న, రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేసుకోండి. బిల్లారంగల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఫ్లోరైడ్ను పారదోల్దామా, నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా? ఇవాళ ఎవరి వైపు ఉండాలో మీరు చూడండి. వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసి ప్రక్షాళనను అడ్డుకోవాలంటున్నారు. ఒకవేళ